భక్తుడిలో ఉండేటువంటి గొప్ప లక్షణాలు ఏంటి అంటే, హరిదాస్ ఠాకూర్ ఆయన మహమ్మదీయ కుటుంబంలో పుట్టాడు. రోజుకి 3,00,000 నామాలు జపించేవాడనమాట. అటువంటి వ్యక్తిని అప్పుడు మహమ్మదీయ రాజులు ఏమన్నారు అంటే, ఆయన్ని 21 మార్కెట్ స్థలాల్లో కొరడాలతో కొట్టారు. కాళ్ళకి తాళ్ళు కట్టేసి వీధుల్లో ఈడ్చుకుంటూ వెళ్ళారు. అంటే ఆ రకంగా హింసించడం ద్వారా ప్రతి ఒక్కరూ అది చూస్తే వేరే వాళ్ళకి భయం ఉండాల, ఇంకొకరికి ఈ యొక్క సనాతన ధర్మాన్ని స్వీకరించకూడదు అనేటువంటి ఒక భయం ఉండాలి. అందువల్ల ఆయన ఆ రకంగా హింసించారు. ఈ సంఘటన అయిన తర్వాత భగవంతుడు హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వచ్చి అశ్రు నయనాలతోటి భగవంతుడు కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఏమంటున్నాడంటే, హరిదాస్, ఎట్లయ్యా ఈ నొప్పిని ఓర్చుకున్నావు? నేను ఓర్చుకోలేక నిన్ను వాళ్ళు శిక్షిస్తూ ఉంటే సుదర్శన చక్రంతో నీ దగ్గరికి నేను వచ్చాను వాళ్ళని శిక్షించడానికి. కానీ వాళ్ళని నేను శిక్షించలేకపోయాను. ఎందుకు శిక్షించలేకపోయాను అంటే, నీ యొక్క ప్రార్థనలు విని నేను వాళ్ళని శిక్షించలేకపోయాను. ఏమిటయ్యా ఆ ప్రార్థనలు అంటే, హరిదాస్ ఠాకూర్ని వాళ్ళు ఆ రకంగా హింసిస్తూ ఉంటే హరిదాస్ ఠాకూర్ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే, స్వామి, అజ్ఞానంలో వాళ్ళు ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, దయచేసి వాళ్ళ మీద ఏ రకమైన చర్య తీసుకోకుండా మీ కమల హస్తాలతో వాళ్ళను ఆశీర్వదించి వాళ్ళని అనుగ్రహించండి స్వామి అని చెప్పి నువ్వు వేడుకున్నావు. నీ యొక్క ప్రార్థనకు నేను కట్టుబడి వాళ్ళను శిక్షించాలని వచ్చినా కానీ శిక్షించకుండా వాళ్ళని అనుగ్రహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది భక్తుని యొక్క లక్షణం. అంటే ఇటువంటి ఉన్నతమైన లక్షణాలు భక్తునిలో ఉంటాయి కాబట్టి ఆ భగవంతుడు అటువంటి ఉన్నత లక్షణాలు ఉన్నటువంటి ఆ భక్తునికి భగవంతుడు దాసుడైపోతాడనమాట. సో మనం ఏంటి అంటే, సంవత్సరాల తరబడి భక్తిలో ఉన్నా కానీ మనం లెక్కలు పెట్టుకుంటాం. నేను 10 సంవత్సరాల నుంచి భక్తి మార్గంలో ఉన్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. కానీ మనం లెక్క పెట్టుకోవాల్సింది సంవత్సరాలు కాదు, లేకపోతే నేను అది చేశాను, ఇది చేశాను, ఇవి కాదు లెక్కలు పెట్టుకోవాల్సింది. ఇటువంటి లక్షణాలు నాలో వచ్చాయా? ఇటువంటి లక్షణాలు నాలో వచ్చాయా? భక్తిలో ఎదిగే కొద్ది చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, వినయం భూషణం అన్నారు. వినయం భూషణం అంటే భక్తునికి అలంకరణ ఏంటయ్యా అంటే వినయం, వినమ్రత అన్నటువంటిది అనమాట. శ్రీపాద రామానుజాచార్యుల వారు తిరుమలకు వెళ్తూ ఉన్నారు. దారిలో ఆయన ఒక బావి దగ్గర ఒక శూద్రుడు నీళ్లు చేదుతూ ఉన్నాడనమాట. నీళ్లు చేదుతూ ఉంటే ఆయన అడిగాడు, ఏమయ్యా, తిరుమలకు దారి ఎట్టయ్యా అన్నాడు. అప్పుడు ఆ శూద్రుడు ఇట్లా వెళ్ళాలండి అని చూపించాడనమాట. అప్పుడు రామానుజుల వారు 3 సార్లు సాష్టాంగ నమస్కారం ఆ శూద్రుడికి చేశారంట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తులు ఆశ్చర్యపోయారు. యతి రాజా, సాధువులందరికీ కూడా ఈయన రాజు, యతి రాజా రామానుజుల వారు, అంత గొప్ప వ్యక్తి ఆయన ఈ శూద్రుడికి 3 సార్లు సాష్టాంగ నమస్కారం చేశారేంటి అని ఆ శిష్యులందరూ కూడా, గురువుగారు ఏంటండి ఇట్లా చేశారు అని అడిగారు. అప్పుడు రామానుజుల వారు అన్నారు, భూలోక వైకుంఠమైనటువంటి ఆ తిరుమల వెళ్ళడానికి మార్గం చూపించాడు. వాడి రుణాన్ని ఏ రకంగా తీర్చుకోవాలో అర్థం కాక ఇట్లన్నా తీర్చుకుందామని చెప్పి 3 సార్లు దండవాద ప్రణామములు చేశాను అని చెప్పాడంట. ఇది వినమ్రత అంటే.